వాళ్ళు ఏది చేసినా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. వాళ్ళు బీజేపీ పార్టీ కాంగ్రెస్కు ప్రత్యర్థి. రాష్ట్ర కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉండొచ్చు, కానీ ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు బండి సంజయ్ గారు. ఎందుకంటే ఆయన తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, రాష్ట్రము దాదాపు 1 year అవుతుంది అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఎన్నో వీళ్ళే చెప్తున్నారు, మిత్రుడు చాలా విషయాలు చెప్పాడు. అన్ని హామీలు నెరవేర్చకుంటూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే వీళ్ళు మాత్రం ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ లగచర్ల విషయంలో తీసుకోండి, మీరు మూసీ నది విషయంలో తీసుకోండి, లేదా హైడ్రా విషయంలో తీసుకోండి. ఎవరైనా మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవను ఒక జనతా గ్యారేజ్ అయిందంటే ఇక్కడైతేనే మా సమస్యలు పరిష్కరించబడతాయని వేల రకాల వాళ్ళు మా పార్టీకి వస్తున్నారు, కానీ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. కానీ మరి బీజేపీ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోవట్లేదు అంటే పోరాడే సత్తా ఎవరికి లేదని. అదే పోరాడే సత్తా లేకపోవడం వల్ల, పోరాడే తత్వం లేకపోవడం వల్ల వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. కాబట్టి ఇక్కడ పార్టీ పెరగాలని చూడాలి. ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని వదిలేయండి, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్షం, మేము పోరాడుతూనే ఉంటాం. కానీ మేము పోరాడుతుంటే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళు ఇప్పుడే అంటున్నారు, వాళ్ళు ఇప్పటికే. అరే మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం. బండి సంజయ్ గారు ఎప్పుడు చూసినా మమ్మల్నే తిట్టడం, బీజేపీ నాయకులు కాంగ్రెస్ని తిట్టకుండా మమ్మల్ని మా మీద టార్గెట్ చేయడం, ఇది వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ ఒకటే అనేది. కాబట్టి మిత్రుడు చెప్పినట్టు 100% వాళ్ళు ఎన్ని చేసుకున్నా, వాళ్ళు ఎవరిని తెచ్చినా, నేనైతే ఒకటి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇంకెవరినైనా పెట్టుకోనండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు అది సంస్థాగత నిర్మాణం. వాళ్ళకు ఎవరు వాళ్ళ పార్టీ పెరుగుతుంది అనుకుంటే వాళ్ళ వల్ల పెరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఇప్పుడు మిత్రుడు అన్నాడు, కాంగ్రెస్ మిత్రుడు, బీజేపీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాది అవుతారు అని. ఎట్లా అవుతారని అందరే, నేనే కాదు, ఒక తెలంగాణ వాదిగా బొమ్మరి రామూర్తి అంటే తెలంగాణ వాది అంటారు, కానీ రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ వాది అంటారా? చెప్పండి, ఆయననే చెప్పాను అలా. ఎందుకు అంటే తెలంగాణ వాదుల మీద తుపాకీ ఎక్కి పెట్టేవాడు. మొన్నటికి మొన్న ఒక సీఎం రేవంత్గా ఉండి, సీఎంగా ఉండి ఈ సమైక్య రాష్ట్రంలోనే ఉద్యోగులు రాష్ట్రం బాగుండేదనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంకా చంపేస్తున్నారు. కాబట్టి ఒక పక్కనో నోటుకు ఓటు విషయంలో తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసిన వారు కదా. కాబట్టి అందరికి తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇది అప్పుడు కూడా ఎవరు దగ్గర ఉన్నారు? సమైక్యవాదుల సంఖలో చేరి వాళ్ళకు మడుగులకు మడుగులు ఎత్తుతూ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే సమైక్యవాది అంటారు, అందుకే తెలంగాణ వాది కాదంటారు. కాబట్టి ఏది పాత లేదు. ఆయన చెప్పిన మాటలు ఈ రోజు కూడా దావోస్ వెళ్ళి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, ఐటీ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నది? ఎక్కడైనా ఉన్నదా? మీరు చెప్పండి. మిత్రుల్ని అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రతినిధిని అడుగుతున్నాం, ఏ ఒక్కటైనా మీరు మార్పు కోసం మీకు ప్రజలు ఓటేశారు, ఏర్పు తప్ప ఏ ఒక్కటైనా మీరు ఒక్క విషయంలోనైనా ప్రజల్ని సంతోషంగా ఉంచారా? ఏ విషయంలో అందరికి అన్నీ అన్నారు, మీరు కొందరికే చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మరి ఇగో ప్రజాపాలన పెట్టారు? ఏ ఊర్లోనైనా గొడవ లేకుండా ఉన్నదా? ఈ రోజు పోరాడుతున్నాం, మేము పోరాడుతూనే ఉంటాము. మా అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. మాకేమీ అభ్యంతరం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపినా మా పోరాటం ఆగదు. వీళ్ళు ఇచ్చిన హామీలు మేము అడుగుతున్నాం ఇప్పటికైనా. సరే, కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు ఎదగదు, వాళ్ళ గురించి మాట్లాడు. ఫామ్ హౌస్ నుంచి మీ పోరాటం జరుగుతుంది. ఏ ఫామ్ హౌస్ కాదు, వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. ఎక్కడి నుంచి కేసీఆర్ గారికి తెలియకుండా సీఎం అయినా కుట్టదన్నట్టు మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని వెనక మా నాయకుడు కేసీఆర్ గారే ఉంటారు. ఆయన ఆదేశాల ప్రకారమే ప్రతిదీ ముందుకు పోతాం. అందుకే వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. అన్ని విషయాలలో ఏదో చెప్తుంటారు, వాళ్ళకి ఏది దొరకడం లేదు, ఎలా చేయాలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నిద్ర పట్టలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని అలా తయారు చేసింది వాళ్ళను. కాబట్టి వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు మాకు. కాబట్టి ఇప్పటికైనా ఎప్పుడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్స్తారు. 22 నేనేమంటున్నా, ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన హామీలు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత మందిని పెట్టుకున్నా, ఎవరిని తెచ్చినా, ఎవరు అదే చేసినా ఈ రాష్ట్రంలో అది బతికి బట్టగట్టదు, అది అధికారంలోకి రాదు. అది మర్చిపోండి. ఎప్పటికైనా ఖచ్చితంగా ఈ రెండు పార్టీలను ఖచ్చితంగా కూకటి వేలతోటి
పెకిలించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి అవుతుంది. అప్పుడే రాష్ట్ర ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం రాదు, లేకపోతే ఓట్లు రావు అని చెప్పి మొన్ననే చూపించాం. అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని ఇంట్లో కూర్చోబెట్టి ఫామ్ హౌస్ పరిమితి చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు అధికారం ఎందుకంటే బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మేము ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర ద్వారా అవినీతి కుంభకోణాలు బయట పెట్టినాం కాబట్టి ఈ రోజు మరి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పరిమితం చేశారు. అది గుర్తుంచుకోవాలి. సైలెంట్ ఓటింగ్ ఎప్పుడు ఉంటుంది భారతీయ జనతా పార్టీకి. తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్లేది భారతీయ జనతా పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ, కానీ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా. రైట్. కార్తిక్ గారు, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరంటే మీరు ఏ పార్టీ గురించి చెప్తారు? అసలు ఇక్కడ ప్రత్యామ్నాయంకి అసలు ప్రశ్నే లేదండి. అంటే కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోలేదా? ఎందుకు విసిగిపోతారు మేడం? మేడం 10 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ఏనాడన్నా మీరు ఒక గ్రామ సభ పెట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఇగో ఫలానా వాళ్ళకి ఈ పథకాన్ని మేము ఇస్తున్నాము, మీకు సమ్మతమేనా కాదా అని అడిగిన సందర్భం ఎక్కడన్నా చూసిరా మేడం? ప్రజాపాలన అంటే అదే మేడం. గ్రామ సభలు పెట్టి గ్రామంలో ప్రజలందరి ముందు ఏదైనా సరే పథకాన్ని వర్తింపజేయడం అనేది దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ రూలింగ్. దాన్నే ప్రజా పరిపాలన అంటారు. ఏదో ఫామ్ హౌస్లో కూర్చొని ఒక్కొక్క వేలుకు 5,000కు 5 ఉంగరాలు పెట్టుకొని నెలకు ₹1,00,00,000 రెంట్ తీసుకుంటూ ఒక ఇంట్లో 5-6 కార్లు పెట్టుకున్న వాళ్లకు దళిత బంధు ఇచ్చినటువంటి చరిత్ర మేడం వాళ్ళది. ఈరోజు వాళ్ళు వచ్చి మేము గ్రామ సభ పెడితే మా గ్రామ సభను అడుగుతున్నారు. మేడం ఎక్కడైనా సరే సహజ సిద్ధంగా ఒక 10 మంది జమ అయిన దగ్గర కొంత సందడి అనేది ఉంటుంది. ఒకరికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక అభిప్రాయం ఉంటుంది. అట్లా ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ఆలోచనలు, వివిధ పార్టీలకు సింపథైజర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, యువత, తర్వాత ముసలి వాళ్ళు, మహిళలు, ఇట్లా అనేక సందర్భాల్లో ప్రజలు వచ్చినప్పుడు కొంత సందడి నెలకొల్తుంది మేడం. ఈ విషయాన్ని అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు నేరుగా నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రజలు నేరుగా నిలదీశారు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు అని చెప్పి ఈ రోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయట్లేదు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ నిలదీస్తలేరు. మీరు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే ఎందుకు మధ్యలో మీరు వస్తున్నారు? మీరు రావద్దు అని చెప్పి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వెళ్ళగొడుతున్నారు తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు. ఇంకోటి మేడం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రభుత్వానికి ప్రశ్న అడుగుతారు. ప్రశ్న అడిగినప్పుడే అది ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి అనుసంధానమై ఉంటది. ఇదేం ఏకఛత్రాధిపత్యం కాదు. మనం చెప్పిందల్లా గొర్రెల్లాగా తల ఊపి పోవడం అనేది ప్రజాస్వామ్యం అనరు. ప్రశ్న అడిగిన వాళ్ళందరినీ కూడా దాని వ్యతిరేకత అని చిత్రీకరించడము బీఆర్ఎస్ పార్టీ యొక్క కుసంస్కారం అని చెప్తా మేడం. ఈ రోజు ఎక్కడ